ఏంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా ఉన్నారేంటి? ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయేది ఇన్‌స్టంట్ టమాటో పికిల్. నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటే బయటైతే ఒక నెల ఈజీగా నిలవుంటుంది. అదే ఫ్రిడ్జ్‌లో అయితే 6 నెలలకు పైగా నిలవుంటుంది. టేస్ట్ అయితే ఆసమ్‌గా ఉంటుంది. అలాగే చేసుకోవడానికి అతి సులభంగా కూడా ఉంటుంది. ఈ పికిల్ చేసుకోవడం ఎంత ఈజీ అని చెప్తున్నాను కదా! మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసి ఎలా వచ్చిందో లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం పదండి. ముందుగా మనం టమోటాలను బాగా వాష్ చేసుకొని పొడి క్లాత్‌తో బాగా తుడుచుకొని ఆరబెట్టుకున్న తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, దానికి తగినంత చింతపండు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులోని వాటర్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అందులో నుంచి వాటర్ బయటకొచ్చిన తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత మూత తీసుకొని కదుపుకొని అందులోని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు నేనిక్కడ చూపిస్తున్న విధంగా గట్టిగా అయ్యే వరకు మీరు కదుపుకుంటూ వాటర్ ఎగిరిపోయే వరకు వెయిట్ చేయండి. తర్వాత మీరు పక్కనుంచుకొని దాన్ని చల్లార్చుకోండి. అది చల్లారిన తర్వాత మిక్సర్ గిన్నెలోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా పేస్ట్ చేశానో. తర్వాత మీరు ఇంకో మిక్సర్ గిన్నె తీసుకొని ఒక టీ స్పూన్ మెంతులు, అలాగే 2 స్పూన్ల ఆవాలు వేసుకొని పొడిలాగా చేసుకొని ఈ మిక్సీ పట్టుకున్న టమోటా మిశ్రమంలో ఆ పొడిని వేసుకొని, అలాగే తగినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత పోపు కోసం మనం ఒక హాఫ్ లీటర్ ఆయిల్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే 2 వెల్లుల్లిపాయ గడ్డల నుంచి తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకొని బాగా వేయించుకొని అవి వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్‌ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడే మీరు ఉప్పును కూడా చెక్ చేసుకోండి. మీకు ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మీరు స్టవ్ కట్టేసుకునేసి దాన్ని చల్లారబెట్టుకొని తర్వాత ఒక గ్లాస్ జార్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. అంతే, మీకు ఇన్‌స్టంట్ టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. మీకు ఈ ప్రాసెస్ నచ్చిందా? అయితే ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. బాయ్ బాయ్.